హాయ్ అండి. ఈవేళ నేను ఒక చిన్న అనుభవం అనమాట. అంటే మనకి నలుగురిలోనూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక్కొక్కసారి మనకి బయటపడుతూ ఉంటుంది. అందులో మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడమే మంచిది. విని ఊరుకోవాలి అంతే. వాళ్ళ ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారంటే మెంటాలిటీలు ఒకళ్ళు నచ్చలేదనుకోండి వాళ్ళ కోసం చాలా రూమర్‌గా మా అంటే వాళ్ళు ఇలాగా అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒకటికి 10 సార్లు మనకి చెప్తూ ఉంటారు. అది ఎందుకు చెప్తారు అంటే, మనం వాళ్ళలోకి డీవియేట్ అయిపోయి, వాళ్ళు కూడా మనకి శత్రువులా అన్నట్టుగా మనిషిని హిప్నటిజం చేసేస్తారనమాట. అలాంటివి మాత్రం అస్సలు మోసపోవద్దు, నమ్మొద్దు. మన కళ్ళతో చూసింది అదే మనకి కరెక్ట్. అది కూడా అంటే మనం ఎక్కువ ఎంతవరకు వెళ్తామో అంతవరకే కదా! అందుకని అంతకు మించి ఇంకేమైనా చెప్పినా కూడా వినకండి. ఎందుకంటే వీళ్ళలో మనం మారిపోయే వరకు కూడా మనల్ని అలా మార్చడం కోసం ఎన్ని మాటలైనా సరే చెప్తారు. అది ఒక్కొక్కసారి తప్పు కూడా అవుతుందండోయ్! మనం ఇవతల వాళ్ళు చెప్పింది కూడా నమ్మకూడదు కదా! అందుకని నా అనుభవం అయితే అదే. మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యాలి. ఎదుటివాడు 10 సార్లు చెప్పారన్నా కూడా చచ్చినా కూడా వినకూడదు, నమ్మకూడదు కూడాను. వీళ్ళకి ఎందుకంటే అవతల వాళ్ళ మీద వీళ్ళకి శత్రుత్వం ఉందనుకోండి, అలాగే చెప్తూ ఉంటారు. ఇది ఒకటి నేను గ్రహించాను అందరిలో తిరుగుతూ ఉన్నప్పుడు. ఇది మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా! మన కోసం కూడా చెప్తారు అవతల పక్కన. మన గురించి ఇంకో 2 కూడా చెప్తారండోయ్! వీళ్ళ దగ్గర ఇలాంటి బుద్ధులు కూడా ఉంటాయి. ఒక అనుభవం నాకు.